హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. సో ఈరోజు శ్రీమద్ భాగవతం క్లాస్కి అందరికి కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు తరపున స్వాగతం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా. నష్టప్రాయేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇస్కాన్ మంగళూరు శ్రీ శ్రీ రాధా గోవిందం ఆలయం తరఫున మన అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు నిత్యం భాగవత సేవయ ఎవ్రీడే శ్రీమద్ భాగవతము అనేటువంటి అంశంలో 4వ స్కందము 6వ అధ్యాయము బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నుని చేయుట అనేటువంటి అంశంలో ఈరోజు మనము 29 మరియు 30వ శ్లోకాలను ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వివరణం ద్వారా ఈ 2 శ్లోకాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 6వ అధ్యాయము 29వ శ్లోకము. ప్లీజ్ రిపీట్. రక్త కంటకఘానీకా రక్త కంటకఘానీకా రక్త కంటకఘానీకా స్వరమండిత షట్పదం స్వరమండిత షట్పదం స్వరమండిత షట్పదం కలహంసకుల ప్రేష్టం
కలహంసకులప్రేష్టం కలహంసకులప్రేష్టం కరదండ జలాశయం కరదండ జలాశయం కరదండ జలాశయం రక్తకంటకఘానీక స్వరమండిత షట్పదం రక్తకంటకఘానీకం స్వరమండిత షట్పదం కలహంసకులప్రేష్టం కరదండ జలాశయం కలహంసకులప్రేష్టం కరదండ జలాశయం హరే కృష్ణ. మొత్తం శ్లోకం. రక్తకంటకఘానీక స్వరమండిత షట్పదం హరే కృష్ణ. రక్తకంటకఘానీక స్వరమండిత షట్పదం కలహంసకులప్రేష్టం కరదండ జలాశయం హరే కృష్ణ. ఉమాపతి కృష్ణ సేవకదాస్ ప్రభు, బాల సరస్వతి మాత. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. రక్తకంటకఘానీక స్వరమండిత షట్పదం కలహంసకులప్రేష్టం ఖరదండ జలాశయం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాల సరస్వతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. రక్తకంటకఘానీక స్వరమండిత షట్పదం కలహంసకులప్రేష్టం కరదండ జలాశయం. ధన్యవాదాలు. గిరిజా మాతాజీ. హరే కృష్ణ మాత. త్వరలేది. గిరిజా మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభు. మాతాజీ. రక్తకంఠకఘానీక స్వరమండిత షట్పదం కలహంసకులప్రేష్టం కరదండ జలాశయం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలను చూద్దాము. రక్త ఎరుపు, కంఠ మెడ, ఖగ అనీక పెక్కు పక్షులు, స్వర తీయని గలముతో, మండిత శోభితమై, షట్పదం తుమ్మెదలు,
తుమ్మెదలు కలహంస కుల హంసల గుంపుకు ప్రేష్టం ప్రియమైన కరదండ కలువలు జల ఆశయం జలాశయములు హరే కృష్ణ భావము బై శ్రీల ప్రభుపాద గారు శ్రీల ప్రభుపాద ఇచ్చారు. హరే కృష్ణ ప్లీజ్. ఆ వనమునందు ఎర్రని మెడగల పక్షులు పెక్కుగలవు వాటి సుమధుర స్వరము తుమ్మెదల ఝంకారముతో మిళితమై ఉండును. అచ్చట గల సరస్సులు కలరవము కావించు కలహంసలతోను కమలములతోను విశేష శోభితములై ఉండెను. హరే కృష్ణ. వైఎస్ లక్ష్మీ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారికి జై. పెక్కు సరోవరములచే ఆ వనశోభ ఇనుమడించి ఉండే. హరే కృష్ణ మాతాజీ అన్మ్యూట్ చేసుకో. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. పెక్కు సరోవరములచే ఆ వనశోభ ఇనుమడించెను. ఆ సరస్సులు కమలములతోనూ కలహంసలతోనూ శోభితమై ఉన్నట్లు ఇచ్చట వర్ణింపబడినది. ఆ కలహంసలు పక్షులతోనూ ఝుంకారము చేయు తుమ్మెదలతోనూ కలిసి ఆడి పాడెడివి. వీటన్నిటినీ బట్టి ఆ ప్రదేశము ఎంత సుందరమైనదో మరియు ఆ వనము మీదుగా ప్రయాణించు దేవతలు ఆ వాతావరణమును గాంచి ఎంత ఆనందింతురో మనము ఊహించుకొనవచ్చును. మానవుడు ధరాతలముపై పెక్కు రహదారులను మరియు సుందరమగు ప్రదేశములను నిర్మించియుండిన ఉండవచ్చును, కానీ అవేవియును కైలాసమును అతిశయింపజాలవు. అదే విషయము ఈ శ్లోకములందు తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 4వ స్కందము 6వ అధ్యాయము 30వ శ్లోకము. హరే కృష్ణ. వనకుంజర సంగృష్ట వనకుంజర సంగృష్ట వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా హరిచందన వాయునా హరిచందన వాయునా ఆది పుణ్య జన స్త్రీణాం ఆది పుణ్య జన స్త్రీణాం ఆది పుణ్య జన స్త్రీణాం ముహుర్మున్మతయన్మనః ముహుర్మున్మతయన్మనః ముహుర్మున్మతయన్మనః
ముహురున్మతయన్మనః. హరే కృష్ణ. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా. వనకుంజర సంగృష్ట వాయునా అది పుణ్య జన స్త్రీణాం ముహురున్మతయన్మనః. అది పుణ్య జన స్త్రీణాం ముహురున్మతయన్మనః. హరే కృష్ణ. మొత్తం శ్లోకం చూద్దాం. హరే కృష్ణ. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా. అది పుణ్య జన స్త్రీణాం ముహురున్మతయన్మనః. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా పుణ్యజన హరే కృష్ణ. వసంతబాయి మాతాజీ, శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా ఆది పుణ్య జన శ్రీనాం ముహురున్మదయన్మనః. హరే కృష్ణ ప్రభుజీ. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా అధి పుణ్య జన స్త్రీణాం ముహురున్మథయన్మనః. హరే కృష్ణ ప్రభుజీ హరే ప్రణామాలు. కృష్ణ. వెంకట నరసింహదాస్ ప్రభు, ప్రకాష్ రావు ప్రభు. హరే కృష్ణ. ఓకే చదవండి. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా అధి పుణ్యజన స్త్రీణాం ముహురున్మదయన్మనః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాद प्रणाम्स. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా అధి పుణ్య జన స్త్రీణాం ముహురున్మదయన్మనః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విశాలవతి మాతాజీ, అరుణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా అది పుణ్య జన స్త్రీణాం ముహురున్మదయన్మనః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా అది పుణ్య జన స్త్రీణా ముహురున్మదయన్మనః. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలను చూద్దాము. వనకుంజర, వనకుంజర అడవి ఏనుగులచే. సంగృష్ట, రాపిడి వలన. హరిచందన, చందన వృక్షములు. వాయునా, వాయువుచే. అధి, మరింత. పుణ్య జన స్త్రీణాం, యక్షపత్నులు, ముహుః, మరల ఉన్మతయత్, ప్రేరితమయ్యను. మనః, మనస్సు.
హరే కృష్ణ భావము బై శ్రీల ప్రభుపాదుల వారు. ఆ వాతావరణ ప్రభావము ఆ వాతావరణ ప్రభావము అడవి ఏనుగుల అడవి ఏనుగుల విచలితము చెయ్యగా అవి అవి చందన వృక్షముల చెంతకు చేరినవి. చందన వృక్షముల చెంతకు చేరినవి. ఆ వాయువు ఆ వాయువు యక్షపత్నుల వృక్షపత్నుల మనసును మరింత మరింత మైథున భోగమునకై భోగనముకై ప్రేరేపించినది. ప్రేరేపించినది. హరే కృష్ణ. హరే రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. భావం. భాష్యం బై శిలప్రపాద్ కి జై. చక్కని వాతావరణం కనిపించినంతనే లౌకికుల మనస్సులో వెంటనే మైథున భోగ వాంఛ ఉత్పన్నమగును. ఇటువంటి నైజము భౌతిక జగత్తునందు ధరిత్రిపైననే గల గాక ఉన్నత లోకములందును సర్వత్రా గోచరించును. భౌతిక జగత్తునందరి జీవుల మనస్సుపై కలిగడి ఈ వాతావరణ ప్రభావమునకు పూర్తిగా విరుద్ధమైనది ఆధ్యాత్మిక జగమున అనుభవమునకు వచ్చును. అచ్చటి స్త్రీలు భౌతిక జగమునందలి స్త్రీలతో పోల్చినచో వేలాది రెట్లు అధిక సౌందర్యవతులు. అచ్చటి వాతావరణం కూడా అనేక రెట్లు శ్రేష్టమై ఉండును. అంతటి ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పటికీ ధామవాసుల మనస్సు ఎన్నడనూ కలత చెందబోదు. ఏలయన ఆధ్యాత్మిక లోకములందు తల్లోకవాసుల ఆధ్యాత్మిక మనసు భగవన్ మహిమాగానమునందు ఎంత లీనమై ఉండుననగా అట్టి దివ్యానందము ఏ ఇతర ఆనందముతోనైనను చివరికి మైథున సుఖమునైనను భౌతిక జగమునందు మైథున సుఖమే చర్మ సుఖము అతిశయించి ఉండును. అనగా సర్వోత్కృష్టమగు వాతావరణము సౌకర్యములు ఉన్నప్పటికీ వైకుంఠలోకములందు మైథున సుఖవాంఛ కలుగబోదు. దీనినే భగవద్గీత 2.59 పరందృష్ట్వా నివర్తతే అని పలికినది. భావమేమనగా భగవద్ధామ వాసులు ఎంత ఆధ్యాత్మికోన్నతిని పడసిరనగా అట్టి ఆధ్యాత్మికత ముందు మైథున సుఖము తుచ్చముగా గోచరించును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇవి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యములు, ఆ శ్లోకాలకు ఇవ్వబడినాయి. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదుకి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమాచార్య పాదాయ నితాయ కృపా ప్రదాయినే గౌర కథా దామదాయ నగర గ్రామ తారిణి. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈ శ్రీమద్ భాగవతము 4వ స్కందము గౌణ సృష్టి, అందులో 6వ అధ్యాయమైనటువంటి బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నుని చేయుట అనేది ఈ అధ్యాయం. ఇందులో ఈ అధ్యాయంలో మనము ముఖ్యంగా చూస్తూ ఉన్నటువంటిది ఆ శివుని యొక్క ధామము అయినటువంటి కైలాస పర్వతము, ఆ కైలాసం యొక్క వర్ణన ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ కైలాసం శివుని యొక్క ధామము అంటే ఆవాస స్థానమైనటువంటి ఆ ప్రదేశము యొక్క సౌందర్యాన్ని, ఆ ప్రదేశం యొక్క శోభను మైత్రేయ ముని అంటే బ్రహ్మ దేవతలు వాళ్ళందరూ అక్కడికి వస్తూ వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి దృశ్యాలను మైత్రేయ ముని విదురుడితో వివరిస్తూ ఉన్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ వాతావరణానికి ఆ సుగంధ భరితమైనటువంటి వాతావరణం. సో ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతమైన భగవద్గీత అయినా యథావిధిగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి వివరణ మైత్రేయ పలుకుతున్నవైనా దానికి ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులు వారు ఇస్తూ ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా యథాతథంగా, అంటే భాగవతం సాధారణంగా మనకు గురువు చెప్తూ ఉంటుంటారు మన యొక్క వాస్తవికమైనటువంటి స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ యథావిధిగా ఏమిటి అనేటువంటి తెలియజేస్తుంది. అంటే మనలో కలిగే భావాలు ఏ విధంగా ఉంటాయి, భౌతిక జగత్ ఎట్లా ఉంటుంది, అంతకు ఉన్నతమైనటువంటి లోకాలు ఏ విధంగా ఉంటాయి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడుతున్నటువంటి అంశాలు. సో కనుకనే ఆ క్రమంలో ఆ బ్రహ్మ దేవతలు ఇతర అందరూ అలా వస్తూ వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి అంశాలలో స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు మరి అక్కడికి వచ్చినటువంటి అంటే వాళ్ళలో కలిగినటువంటి భావనల కారణంగా మరి ఆ అలకనంద నదులలో స్నానము ఆచరిస్తూ ఉంటూ అంటున్నారు అనేటువంటిది. అక్కడికి వచ్చేసి ముఖ్యంగా ఆ భగవంతుని ఆ నదులకు అక్కడ ఉన్నటువంటి ఆ సరోవరము అవన్నీ కూడా భగవంతుని దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని పాద ధూళి చేత ఉన్నటువంటి వాటి కారణంగా అవి ఎంతో ప్రముఖమైనటువంటివి తీర్థ నదులుగా చెప్పబడుతూ ఉన్నటువంటివి. అవి దేవతా స్త్రీలు, దేవతలు వంటి వారు వారిలో కలిగినటువంటి భావనల, భౌతిక భావనలను కూడా పవిత్రం చేసేటువంటి మరి ఉన్నతమైనటువంటి తీర్థస్థానాలుగా ఉన్నటువంటి. సో అటువంటి ఆ ప్రదేశాలకు దేవతలు వాళ్ళు స్వర్గలోక స్త్రీలు స్నానమాడడానికి అక్కడికి రావడము, వారి శరీరాలపై ఉన్నటువంటి కుంకుమ జలాల వలన ఆ జలాలన్నీ కూడా పీతవర్ణంగాను సుగంధమయం గాను కావడం వల్ల అక్కడికి వచ్చినటువంటి ఆ గజానులు ఆ గజీలతో ఆడ ఏనుగులతో కలిసి అక్కడికి వచ్చి జలక్రీడలు ఆడడానికి వచ్చినటువంటివి దప్పిక లేకపోయినను వాటి అక్కడ ఉన్నటువంటి ఆ సుగంధము, ఆ రమ్యమైనటువంటి దృష్టి, ఆ పీతాంబర వర్ణాన్ని కలిగినటువంటి పీతవర్ణాన్ని కలిగినటువంటి ఆ జలాన్ని దప్పిక లేకపోయినా అవి తాగుతూ ఉన్నటువంటి. అలాగే ఆ స్వర్గలోక వాసులు విమానాల యందు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అలంకరణ అదంతా ఆకాశం అంతా మేఘావృతమైనట్లుగాను, మెరుపులు ఆ దేవతా స్త్రీగణము మెరుపులలాగా ఆకాశంలో మెరుపులతో పోల్చబడి
ఆ కైలాసము ఎంతో చూడముచ్చటగా ఉన్నటువంటి విషయాన్ని చూసాం. ఆ రీతిగా ప్రయాణించుచు దేవతలు నానా విధాలైనటువంటి పుష్ప ఫల భరితము కల్ప వృక్ష మండితమైనటువంటి సౌగంధిత వనాన్ని దాటుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ వారు ఆ యక్షేశ్వరుడు కుబేరుని యొక్క ప్రాంతాన్ని కూడా చూసి అక్కడికి దాటినటువంటి విషయాన్ని మనము ఇంతకు ముందు శ్లోకాల్లో చూసినటువంటిది. సో ఇక ఈ రోజు శ్లోకంలో ఆ మైత్రేయ ముని చెప్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రక్త కంటకగానీక స్వరమండిత షట్పదం కలహంసకుల ప్రేష్టం కరదండ జలాశయం. రక్త కంటకగానీక అంటే ఎరుపు వర్ణం కలిగినటువంటి కంఠం అంటే ఎర్రని మెడ కలిగినటువంటి పక్షులు అనేకాన్ని వాళ్ళు ఉన్నాయట అక్కడ ఆ వనములో. ఆ వనాల యందు వారు దాటుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి వనాల యొక్క వర్ణన ఇంకా కొనసాగిస్తూ చెప్తూ ఉన్నారు. మరి ఆ ఎర్రని మెడగలిగినటువంటి పక్షులు అనేకము ఉన్నటువంటి ఆ పక్షులు గురించి ఇంకా చెప్తున్నారు. స్వరమండిత షట్పదం. స్వరమండిత అంటే ఆ స్వరం తీయటి గళంతో ఆ పక్షులు యొక్క అలాగే షట్పదం తుమ్మెదలు. స్వరమండిత షట్పదం. మరి ఆ పక్షుల యొక్క సుమధుర స్వరము తుమ్మెదల జంకారముతో మిళితమై ఎంతో ఆనందభరితంగా ఆ రాగాలు అక్కడ వాళ్ళకి వినిపిస్తూ ఉన్నాయట. ఇంకా చెప్తున్నారు కలహంస కుల ప్రేష్టం. కలహంస హంసల గుంపు, ప్రియమైనటువంటి హంసల గుంపు అక్కడ ఉన్నది అట. ఆ సరస్సులలో హంసలు అటు ఇటు తిరుగుతూ. మరి హంసలు ఎప్పుడూ కూడా కలవల దగ్గర ఉంటూ ఉంటాయి కదా. సో కలహంస కుల ప్రేష్టం కరదండ జలాశయం. కరదండ కలువలు ఇంతకుముందు కూడా చెప్పబడినటువంటి ఆ వందలాది రేకులను కలిగినటువంటి దండాలు అవి. ఇక్కడ ఆ కలువలు ఆ జలాశయాలు అన్ని కూడా ఆ ప్రియమైనటువంటి ఆ కలహంసల గుంపు, ఆ కలవలతో విశేషంగా శోభితమై ఉన్నదట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి ఆ సరస్సులు. అంటే అలా ప్రయాణిస్తూ వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి వనము ఎర్రని మెడగల పక్షులు అనేకం ఉన్నటువంటి పక్షులను చూస్తూ ఆ పక్షుల యొక్క సుమధురమైనటువంటి స్వరము తుమ్మెదల జంకారంతో మిళితమై ఎంతో ఆనందభరితంగాను, అలాగే అక్కడ ఉన్న సరస్సులలోని ఆ సరస్సులన్నీ కూడా కలవరం కావించుచు కలహంసలతోనూ కమలముతోనూ విశేషంగా శోభితమై ఉన్నవి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ భాష్యంలో అక్కడ అంటే ఆ కైలాసం అనేకమైనటువంటి సరోవరములతోనూ వనముల చేతను అది నిండి ఉన్నటువంటిది చెప్తున్నారు. ఆ సరస్సులు కమలములతోనూ కలహంసలతోనూ శోభితమై ఉన్నట్లుగా ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నటువంటిది. ఆ కలహంసలు పక్షులు జంకారం చేయు తుమ్మెదలతోనూ కలిసి ఆడిపాడుతూ ఉన్నాయి. ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ మనం చూస్తూ ఉంటుంటాం. కోకిలలో పాడుతూ ఉంటే అవి మనం ఇటువైపు నుండి ఎప్పుడైనా వాటికి సరిగా చేస్తే అది మళ్ళీ ఇంకా చేస్తూ ఉంటుంది కదా. సో అలా ఒకదాని స్వరానికి ఇంకొకటి పోటీ పడుతూ అవి ఎంతో ఆనందమయంగా అక్కడ అవి ఆడి పాడుతూ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇలాంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు అంటే ఆ మైత్రేయ ముని వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు అంటే ఆ ప్రదేశం ఎంతో సుందరమయమైనటువంటి ఆ ప్రదేశం మీదుగా దేవతలు ప్రయాణిస్తూ ఉన్నారు. అలా ప్రయాణిస్తూ ఆ ఆనందం భరితమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు ఆనందంతో
తన్మయం చెందుతూ అనుభూతి పొందుతూ ఉన్నారు అని చెప్తున్నారు. అయితే వాళ్ళు అక్కడ అనుభూతి పొందుతూ ఉన్నటువంటివి మరి ఈ ధరాతలంపై, ఈ భూమిపై మనం కూడా రహదారులు అనేకంగా సుందరాలుగా తయారు చేస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాటిని ఏవి కూడా అతిశయింపజాలవు. అదే ఈ శ్లోకంలో ఆయన చెప్తూ ఉన్నటువంటి అంశం అని చెప్తున్నాను. ఇంకా చెప్తూ మరి ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు. వనకుంజర సంగృష్ట హరిచందన వాయునా ఆది పుణ్య జన శ్రీనాం ముహురున్మతయన్మనః. ఇక్కడ ఇంకా అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి ఆ ఆనందభరితమైన శోభాయమానమైనటువంటి ఆ వాతావరణాన్ని ఇంకా వర్ణిస్తూ ఉన్నారు. ఎలాగా? వనకుంజర సంగృష్ట. ఆ వనకుంజర అడవి ఏనుగులు, అడవుల్లో ఉండేటువంటి ఆ ఏనుగులు ఇంతకుముందు చెప్పారు కదా, గజాలు గజినీలు అంటూ అవన్నీ కూడా జలక్రీడలు ఆడుతూ అలా చెట్ల దగ్గరికి వెళ్తూ ఆ అడవి ఏనుగులు ఆ వాతావరణ ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఇంతకుముందు చెప్పారు. నదిలోకి సరస్సులోకి వెళ్తే అక్కడ వాటికి దప్పిక లేకపోయినా దప్పిక వచ్చే విధమైనటువంటి ఆనందభరితమైనటువంటి ప్రభావం, వాతావరణ ప్రభావం అక్కడ చూస్తున్నాయి. ఆ విధంగా అక్కడ వాతావరణ ప్రభావానికి ఆ వనకుంజర సందృష్ట, ఆ వనకుంజరాల అడవి ఏనుగులన్నీ కూడా అటు ఇటు ఆనందంగా తిరుగుతూ చెలిస్తూ ఉంటే వాటి ఏనుగులు ఆ చందన వృక్షాలను రాకుతూ ఉంటాయి అన్నట్టు. అటు ఇటు వెళ్తూ ఉంటే చందన వృక్షాల మధ్యలో ఉంటూ వెళ్తావు కదా, ఆ చందన వృక్షాలను రాకుతూ అవి తాకుతూ ఉంటే అసలే చందన భరితమైనటువంటి వృక్షాలు. వాటిపైన కొంచెం మనం సెంటు బాటిల్ మూత ఓపెన్ చేసాం అనుకోండి, ఎలా ఉంటుంది? అలాగే వాటి యొక్క కాడలు ఏవి తొడుగు దానిపైన అవి రాకడం వల్ల ఇంకా చందన సువాసన వెదజల్లుతూ ఉంటుంది. సో అలా మరి అక్కడ అసలే ఎంతో చందన భరితమైనటువంటి వృక్షాలు అక్కడ ఉంటే ఆ వృక్షాలను ఈ ఏనుగులు తాకడం వల్ల అక్కడ వాయువంతా కూడా ఎంతో సుగంధ భరితమైపోతూ ఉంది. ఇంతకుముందు కూడా వర్ణించిన మరి ఆ సుగంధ భరితమైనటువంటి వాయువు మరి అక్కడ స్నానాలు చేయడానికి, అక్కడ తీర్థ ప్రదేశాలకు వచ్చినటువంటి యక్షపత్నుల మనసును మరింత కలవర పెడుతూ ఉన్నాయి. మైథున భోగ కోసమై ప్రేరేపించినవి, ఆనంద భరితమైనటువంటి దానికి అని చెప్తున్నారు. సో ఎందుకంటే మరి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తూ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం, చక్కని వాతావరణము కనిపించగానే ఈ లౌకిక జనుల యొక్క మనసులో వెంటనే మైథున భోగవాంఛ ఉత్పన్నమగును అని చెప్పబడుతూ ఉండేటువంటి ఇది ఈ భూమిపైనే కాకుండా ఇది ఉన్నతలో ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి శ్లోకంలో చెప్పబడుతున్నటువంటి విషయాన్ని అనుసరించి చూస్తే ఈ విధమైనటువంటి భౌతికమైనటువంటి మైథున భోగ వాంఛ అనేటువంటిది ఈ భూమిపైనే కాకుండా ఉన్నత లోకాలలో ఉండేటువంటి అంటే భౌతిక జగత్తులో ఉండేటువంటి బ్రహ్మలోకం వరకు ఉన్నత లోకాలలో ఉండేటువంటి కొన్ని లోకాలలో కూడా ఈ విధంగా గోచరిస్తూ ఉన్నది. ఆ కారణంగానే మరి ఆ యక్ష పుణ్య జనస్త్రీలుగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. పుణ్య జనస్త్రీలు అంటే యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఉన్నత లోకాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా చాలా మనకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళే. అయినప్పటికీ వాళ్ళలో కూడా ఆ విధమైనటువంటి మైథున భోగ వాంఛను ప్రేరేపించబడుతూ ఉన్నటువంటి, అంటే మనకంటే ఎన్నో వేల రెట్లు సౌందర్యవంతులు. ఇక్కడ సౌందర్యం అంటే ఒక అందమే కాదు, గణాలలో అన్నిట్లో కూడా సౌందర్యమైనటువంటి అటువంటి వాళ్ళలో కూడా మైథున భోగం ప్రేరేపిస్తూ ఉన్నటువంటి వాతావరణము ఆ కైలాస పర్వతమునందు ఉన్నది అని చెప్తున్నటువంటి, అంటే దాని యొక్క శోభను, అంటే అంతటి ఆనందభరితమైనటువంటి ప్రదేశంగా చెప్పబడుతున్నది ఆ కైలాసం. ఎందుకంటే
మరి ఇంకా చెప్తున్నారు సర్వత్రా గోచరిస్తూ ఉంది అని. భౌతిక జగత్తునందు జీవుల మనస్సుపై కలిగడి ఈ వాతావరణ ప్రభావమునకు పూర్తిగా విరుద్ధమైనది ఆధ్యాత్మిక జగమున అనుభవమునకు వచ్చును. సో మరి ఇక్కడ అక్కడ కూడా ఆధ్యాత్మిక జగత్తు వాతావరణం పోల్చబడినటువంటిది. బ్రహ్మ ఇంతకుముందు మనకి 3వ స్కందంలో, కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ఈ మైథున భోగ వాంఛ అక్కడ ఉత్పన్నం కాలేదు. అంటే ఈ భౌతిక ప్రభావమునకు పూర్తిగా భిన్నమైనది ఆధ్యాత్మిక జగత్తులో ఉండే వాతావరణము అనేటువంటి విషయాన్ని ఇక్కడ కలిగినటువంటి ప్రభావాన్ని వర్ణిస్తూ ఆధ్యాత్మిక జగత్తు గురించి చెప్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి స్త్రీలు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకంటే కూడా ఎంతో ఇక్కడ అంటే ఈ వీళ్ళతో పోల్చబడినప్పుడు, భౌతిక జగత్తులో ఉండే వాళ్ళతో పోల్చబడినప్పుడు వేలాది రెట్లుగా సౌందర్యవతులు. మరి అచ్చటి వాతావరణం కూడా అనేక రెట్లు శ్రేష్టమై ఉండును. మరి అంతటి ఆ ఆధ్యాత్మిక జగత్తు చేరినటువంటి ఎవరు చేరుతారు? ముక్త జీవులు. ఆ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తుకు చేరుతారు. మరి ఆ ఆధ్యాత్మిక జగత్తుకు చేరినటువంటి వాళ్ళు అక్కడ అంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మనసు ఏనాడు కూడా కలత చెందదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనసు అంతా కూడా ఆ భగవన్ మహిమాగానమునందే ఎంతో లీనమై ఉంటుంది. అట్టి దివ్యానందము ఏ ఇతరమైనటువంటి ఆనందంతోనూ, ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో మైథున సుఖమే చరమ సుఖంగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. కానీ మరి దీనికంటే కూడా అతి ఉన్నతమైనటువంటి ఆనందాన్ని ఆ భగవంతుని యొక్క పాద పద్మాల చెంత ఆశ్రయించినటువంటి ఆ ఆధ్యాత్మిక లోకవాసులు అనుభవిస్తూ ఉంటుంటారు. కనుక ఈ తుచ్చమైనటువంటి మైథున సుఖ భావన ఆధ్యాత్మిక లోకంలో రాదు అని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే అక్కడ సర్వోత్కృష్టమైనటువంటి వాతావరణం, ఎంతటి సౌందర్యవంతం అంటే, అందుకే అక్కడ చెప్పబడేది శుద్ధ సత్వస్థితి. ఎటువంటి 0.000001 కూడా లేనటువంటి విశుద్ధ సత్వస్థితి ఆధ్యాత్మిక లోకాలలో ఉండేటువంటిది. కనుక అక్కడ లోకాలలో, ఆధ్యాత్మిక లోకాలలో ఈ భౌతికమైన వాంఛ కలగదు అని చెప్తారు. సో దీన్నే మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ భగవానులు వారు చెప్పినటువంటి ఆ 2వ అధ్యాయంలోని, భగవద్గీత 2వ అధ్యాయంలోని 59వ శ్లోకాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను వర్ణిస్తూ ఆ క్రమంలో మనకి మరి ఎలా ఉంటారు స్థితప్రజ్ఞులు అంటే చెప్పబడినటువంటి భావనను మనకి ఇక్కడ చెప్తారు. ఆ 59వ శ్లోకంలో విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ పరం అంటే చాలా ఉన్నతమైనటువంటి విషయాలు, దృష్ట్వా అనుభూతి చెందించడం ద్వారా, నివర్తతే వాటిని విరమిస్తారు, వదిలివేసుకుంటారు. అంటే భగవద్ధామ వాసులు ఎంతటి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందిన వారంటే, అట్టి ఆధ్యాత్మికత ముందు అంటే వాళ్ళు అనుభవించేటువంటి ఆ ఆధ్యాత్మికత ఆ భగవంతుని పాద పద్మాలను ఆశ్రయించి ఆ భగవంతుని పాద పద్మాలకు సేవ చేస్తూ పొందేటువంటి ఆనందము, అంటే ఆ ఆధ్యాత్మిక ఉన్నతి ముందు ఈ మైథున సుఖం అంటే ఈ భౌతిక జగత్తులో
ఉన్నతమైనటువంటి సుఖంగా చెప్పబడుతుండేటువంటి ఈ మైథున సుఖము వాళ్ళకి తుచ్చంగా గోచరిస్తూ ఉంటుంది అని చెప్తారు. అందుకే ఇక్కడ ఆ శ్లోకంలో చెప్తారు, దేహదారి ఇంద్రియ భోగము నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచియే ఉంటుంది. కానీ ఓ అర్జున చెప్తారైనా, ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడవుతాడు అంటూ భక్తులు ఆధ్యాత్మిక ఉన్నతి చెప్పబడుతూ ఉండేటువంటి, అంటే ఆ ఆధ్యాత్మిక ఉన్నతిని బడిసి, అంటే మనిషి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనాలందే ఈ తుచ్చమైనటువంటి ఇంద్రియ భోగ వాంఛలను వదిలిపెట్టరు అని చెప్తూ ఉంటారు. సాధారణంగా మరి ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి అనుభూతిని మనం పొందినప్పుడు మిగతా వాటిని వదిలిపేయగలుగుతాం, అంతే కదా. ఏదైనా మనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో మనకి అంతకంటే ఉన్నతమైనటువంటిది లభించినప్పుడు దీనిని వదిలేసి వేరే దానికి వెళ్తూ ఉంటుంటాం కదా. అది సాధారణంగా ఈ భౌతిక జగత్తులో నైజంగా జరుగుతూ ఉండేటువంటి. సో కనుక మరి ఈ భౌతిక జగత్తులో మనం అనుభవించేటువంటి ఈ ఇంద్రియ భోగ వాంఛలు ని ఎప్పుడు వదిలిపెట్టగలుగుతామంటే ఆ భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఆధ్యాత్మిక పురోగతి మనం పొందినప్పుడు మాత్రమే అనేటువంటి చెప్తున్నారు. అంటే అందుకనే మొదటగా కొన్ని నియమ నిబంధనలు చెప్పబడుతూ ఉంటుంటాయి. ఆ నియమ నిబంధనలను పాటిస్తూ, ఎందుకంటే మరి అలా నియమాలు నిబంధనలు లేకపోతే మనలాంటి ఈ అల్పమైన మందబుద్ధులమైనటువంటి మనము ఆ ఆధ్యాత్మిక విషయాల కోసం ఆసక్తిని కనబరచలేము. ఏముందిలే, నియమం లేదు అనుకోండి, ఏది పడితే అది తింటాం, 4 రుచులు, ఏది పడితే అది ఇంద్రియ భోగ వాంఛలు చేస్తూ ఉంటాం, ఎలా పడితే అలా జరుగుతూ ఉండేటువంటి. కనుక అలా నియమ నిబంధనలు మనకు శాస్త్రాలలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలు అవి ఆహారాల పట్ల, అలా ఆహారాల పట్ల కొంత రుచిని అలా నియమాన్ని పెట్టుకుంటేనే మనకి ఈ భౌతికమైనటువంటి రుచి పోతుంది. సో కనుకనే మనకి ఆయన 6వ అధ్యాయంలో అష్టాంగ యోగ విధానాన్ని చెప్తారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ప్రత్యాహార, ధ్యానము, సమాధి స్థితి, అలా క్రమక్రమంగా ఆ విధంగా మరి భక్తుడు ఆధ్యాత్మిక ఉన్నతి చెందిన తర్వాత ఇక ఈ నియమాలు కూడా ఏమీ అవసరం లేదా. ఎప్పుడైతే ముక్త జీవుడుగా భగవంతుని యొక్క ధ్యాసలోనే పరిపూర్ణంగా ఉండగలుగుతామో, మరి అలా పరిపూర్ణంగా భగవంతుని ఏడ ధ్యాసలో ఉన్నప్పుడు, అంటే ఆ శ్రీకృష్ణ భగవానుని సౌందర్యాన్ని రుచి చూడగలిగినప్పుడు, మనకి అన్నమే విషయంలో చెప్తూ ఉంటుంటాం కదా, ఆయన అనుభవం అంటే ఈ భౌతిక జగత్తులో ఆయన యొక్క మరదలతో కలిసి, అంటే చెప్పబడినటువంటి కల్పిత కథ అయినా సో ఈ భోగ వాంఛలతో, ఇంద్రియ భోగ విషయాలతో ఆయన పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో సాక్షాత్ భగవంతుడే ఆయనకి మరి అంతకంటే ఉన్నతమైన సౌందర్యాన్ని అంటే ఏముండదయ్యా అని చెప్తుంటాడు, ఎవరో అనుకోని కదా. కానీ మరి ఆ భగవంతుని, శ్రీకృష్ణ భగవానుని సౌందర్య రుచిని చూసిన వాడు తిరిగి మళ్ళీ ఈ భౌతిక జగత్తులోకి, అంటే ఈ భౌతికమైనటువంటి తుచ్చమైనటువంటి ఆనందమైనటువంటి ఇంద్రియ భోగ వాంఛల వైపు అతడు తిరిగి రాడు అని చెప్తుంటారు. అందుకే భగవద్గీతలో 2వ అధ్యాయంలో చివరి శ్లోకాలు చెప్తూ ఉంటారు కదా, అన్ని ఆ స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు అన్ని, అంటే ఆధ్యాత్మిక విధానాన్ని కూడా చెప్పిన తర్వాత చివరి శ్లోకంలో చెప్తారు, ఏషా బ్రాహ్మీ స్థితి అంటూ చెప్పబడినటువంటి దాంట్లో ఇదే ఆధ్యాత్మికము భగవన్మయము అయిన జీవన విధానము అని చెప్పి, అంటే స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెప్పి ఎలా ఉండాలి ఆధ్యాత్మిక విధానంలో అంటూ చెప్పి, మరి దానిని పొందిన తర్వాత మనిషి మోహం చెందడు, మరణ సమయంలో కూడా ఆ విధంగానే నెలకొని అతడు భగవద్ రాజ్యంలోకి చేరుకుంటాడు. మరి ఎవడు భగవద్ రాజ్యంలోకి చేరుకుంటాడంటే అటువంటి వాడు కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు, అలా ఆధ్యాత్మిక జీవనాన్ని పొంది మరి ఆ లోకంలో ఉండేటువంటి ఆ వైకుంఠ వాసులకు ఇక ఈ మైథున భోగ వాంఛలు కానీ ఇవి ఇంతకంటే ఇప్పుడు ఇక్కడ కైలాసంలో చెప్తున్నటువంటి వాతావరణం కంటే ఇంకా ఎన్నో వేల రెట్ల ఆనందభరితమైనటువంటి
వాతావరణం అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడికి చేరుకున్నటువంటి స్త్రీలలో ఇటువంటి భావన కలగదు అంటూ చెప్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. కాబట్టి మరి ఇప్పుడు మనం ఎంతో గొప్పగా వర్ణిస్తున్న శోభాయమానంగా ఉన్న ఈ కైలాసం కంటే ఆ భగవంతుని గోలోక బృందావనం వాతావరణం ఎన్నో వేల రెట్లలో ఆనందభరితంగా ఉండేటువంటిది. అక్కడ ఎటువంటి భౌతిక భావనలు అక్కడ కలగడం లేదు అని చెప్పబడుతున్నారు. సో ఈ విధంగా మనం ఆ కైలాసం యొక్క వివరణ, ఎందుకంటే మరి శ్రీకృష్ణ భగవానుని ఆ సౌందర్యాన్ని రుచి చూసినటువంటి వానికి కృష్ణ భక్తి భావన పథం ప్రగతి పథంలో ఇక ఉన్నటువంటి వాళ్ళకి ఈ భౌతిక జగత్తులలో ఉండేటువంటి మృతప్రాయమైనటువంటివి కాదు, ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఈ లోకాలలో పాతాళ లోకం నుండి అక్కడ మన సత్యలోకం వరకు కూడా, బ్రహ్మలోకం వరకు కూడా ఏది కూడా శాశ్వతం, అన్ని కూడా మృతప్రాయమైనటువంటి, ఎప్పుడో ఒకప్పుడు పోయేటువంటివి. చివరికి బ్రహ్మకు కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మరి బ్రహ్మ కాలమనం ఆయనకు 100 సంవత్సరాలు కాగానే మొత్తం కూడా పోయేటువంటిది, కనుకనే మృతప్రాయమైనటువంటిది చెప్తారు. సో అలా ఈ విషయాల పట్ల ఏమాత్రము రుచి కలగని వాళ్ళు ఆ గోలోక బృందావనాన్ని చేరుకుంటారు. సో కనుక మరి ఇలా ఈ అల్పబుద్ధి కలిగినటువంటి మనకు ఈ నియమ నిబంధనలను పాటిస్తూ ఆధ్యాత్మిక పురోవృద్ధి చెందడానికి ఇవన్నీ ఇవ్వబడింది. సో అలా ఆధ్యాత్మిక పురోవృద్ధి చెందినటువంటి వాళ్ళకి కాలక్రమంలో ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం కలిగి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతూ ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుతూ ఉంటారు. కనుక అక్కడికి చేరినటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మరి ఈ శుష్కమైనటువంటి విషయాలు, ఈ ఇంద్రియ భోగ వాంఛలు, ఈ భౌతిక జగత్తులో ఉండబడేటువంటి వివిధ రకాలైనటువంటి రుచి వాసనలు, కామ ప్రేరితమైనటువంటి ఇవన్నీ కూడా తుచ్చమైనవిగానే ఉంటాయి. వాళ్ళకి అటువంటి ఏ భావన కూడా విశుద్ధ భక్తులలో ఉండదు అని చెప్పబడుతున్నారు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై.